ఓం నమ శివాయ. శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం కలిగితే మన జీవితంలో సంపద, శాంతి, ఆనందం ఉంటుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ తల్లి యొక్క కటాక్షం కోరుకుంటారు. ఆ లక్ష్మీదేవి తల్లి చల్లని చూపు తమపై పడాలని ఎన్నో రకాలుగా ఆ తల్లిని కొలుస్తారు, ఆరాధిస్తారు. కానీ కొంతమందికి లక్ష్మీదేవి ఆశీర్వాదం త్వరగా వస్తుంది, కొంతమందికి ఆలస్యం అవుతుంది. ఎందుకు? మన పూజలో ఉన్న తప్పేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ లక్ష్మీదేవి తల్లి కరుణా కటాక్షం మనకి సంపదను దయచేస్తాయి. సంపద అంటే డబ్బు మాత్రమే కాదు, శాంతి, ఆనందం మరియు సంతృప్తితో నిండిన జీవితం. మరి ఆ జీవితం కావాలంటే ఆ అమ్మని ఆరాధించడంలో పాటు ఆ వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధించాలి. ఆ తల్లిని విష్ణు వక్షస్థితాయై నమః అని పిలుస్తాం. ఎందుకు? ఆ తల్లి నిత్యం ఆ గోవిందుని హృదయంలో ఉంటుంది. అంతేకాదు, ఆ గోవిందుని అర్ధాంగి ఆ మహాలక్ష్మీదేవి. అలాంటి మహాలక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించేటప్పుడు ఒంటరిగా పిలిస్తే ఎలా వస్తుంది? ఉదాహరణకి, ఇంట్లో ఉన్న ఆడవారిని మన ఇంటికి శుభకార్యానికి రండి లేదా పెళ్ళికి రండి అని పిలిస్తే వస్తారా? వారు రారు. కానీ ఆమెను తన భర్తతో కలిపి పిలిస్తే ఎంతో సంతోషంగా మన ఇంటికి వస్తారు. మనుషులు మనమే ఇలా ఉంటే ఈ ప్రపంచాన్ని నడిపే లక్ష్మీదేవి తన భర్తకు ఎలాంటి గౌరవం ఇస్తున్నారనేది చూస్తారు కదా. అందుకే ఎప్పుడు లక్ష్మీదేవిని మన ఇంటికి రావాలంటే ఆ గోవిందునితో పాటు కలిపి ఆహ్వానించాలి, పూజ చేయాలి. కానీ ఎలా పూజ చేయాలి? పూజలో ఏ విధంగా వారిని ఆహ్వానించాలి? పెద్ద కష్టమేం కాదండి. ఎప్పటిలాగే మీరు పూజ గదిలో జ్యోతి వెలిగించి ఆ లక్ష్మీదేవి అమ్మ కోసం ఈ శ్లోకం చెప్పండి. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోకం కుటుంబనీం సరసీజం వందే ముకుంద ప్రియం. ఈ శ్లోకం చెప్పిన వెంటనే ఆ గోవింద స్వామి కోసం కూడా ఇంకో శ్లోకాన్ని వెంటనే చెప్పాలి. అదేంటంటే, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సందృశ్య మేఘ వర్ణశుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం అనే ఈ శ్లోకాన్ని చెప్పి లక్ష్మీనారాయణను కలిపి నమస్కరించండి. ఇలా చేస్తే ఆ లక్ష్మీనారాయణను మన ఇంటికి ఖచ్చితంగా వస్తారు. ఈ లక్ష్మీనారాయణ కృప త్వరగా రావాలంటే ఈ పూజని సాయంకాల సమయంలో చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది. ఈ శ్లోకాలేంటి మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు, మాకు నోటికి రావట్లేదు అనుకోవద్దండి. కింద డిస్క్రిప్షన్లో నేను రాస్తాను, మీరు వాటిని చూసి చదువుకోండి, సరిపోతుంది. అనుకోత కష్టమేం కాదు. అంతేకాదండి, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సంపద కోరుకుంటారు. వారు ఇంకా కొన్ని పనులు చేయడం వల్ల ఇంకా బాగుంటుంది. కొంతమంది కష్టాలు ఎందుకు తగ్గవు? ఇల్లు ఎందుకు శాంతిగా ఉండదు? ఎందుకు ప్రయత్నించినా ఫలితం రావడం లేదు? దానికి సమాధానం దేవి మన ఇంటికి రాకుండా చేసే కొన్ని అలవాట్లలో ఉంటుంది. మన పెద్దలు ఎప్పుడు ఇల్లు పరిశుభ్రంగా ఉండాలని చెబుతారు. పరిశుభ్రత అంటే ఇల్లు శుభ్రంగా ఉండడం మాత్రమే కాదండి, మన మనసు కూడా పరిశుభ్రంగా ఉండాలి. లక్ష్మీదేవి బంగారు ఇళ్లలో కాదు, శాంతమైన మనసులో నివసిస్తారు. కోపం, అసూయ, నెగిటివ్ ఆలోచనలు ఉంటే దేవి ఆశీర్వాదం మన దగ్గర నిలవదు. ఇల్లు శుభ్రంగా ఉంటేనే కాదు, ఆ ఇల్లు ప్రేమతో నిండాలి. ప్రతిరోజు దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని చెప్పిన క్షణం ఇల్లు పవిత్రమవుతుంది. మరి మన దగ్గర ఉన్న చిన్న ఆనందానికి కూడా దేవి కృతజ్ఞత చెప్పాలి. కృతజ్ఞత ఉన్న హృదయాన్ని చూసి లక్ష్మీదేవి ఎప్పుడూ దగ్గరగానే ఉంటారు. ఇతరుల కన్నీళ్లు తుడిచే చేతుల్లోనే దేవి ఆశీర్వాదం ఎక్కువగా ఉంటుంది. చిన్న సహాయమైన అది ఆ అమ్మకి పూజతో సమానం. లక్ష్మీదేవి కటాక్షం అంటే అనుకోకుండా వచ్చే ధనం కాదండి, అది శుభ్రత, ప్రేమ, భక్తి కలిసిన ఆశీర్వాదం. మీ ఇంట్లో శాంతి ఉండాలి, మీ మనసులో వెలుగు ఉండాలి. అప్పుడు దేవి మీ జీవితంలో శాశ్వతంగా నిలుస్తుంది. శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం, ఆ లక్ష్మీనారాయణుల కటాక్షం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటూ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.